అబ్బో, రోజు నేను కవ్విస్తే గాని నవ్వలేని అబ్బాయి గారు మొదటి రాత్రి పడక్కదిలో కొత్త పెళ్ళాన్ని చూడగానే కోరిక పుట్టినట్టుంది. కోరిక నిన్ను చూసిన రోజునే పుట్టింది. మరి అప్పుడెందుకు బెట్టి చేశారు? ఆడది బెట్టి చేస్తే అందంగా ఉంటుంది, మరి మగాడు బెట్టి చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూపించాలని. నేను మీకు ఇంకా అందమైన విషయం చెప్తాను. ముందే పాలు తాగండి, చల్లారిపోతున్నాయి. ఏంటి? భార్యాభర్తలు చెరసగమని చెప్పడానికే శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. మనం ఇప్పుడు జీవిత భాగస్వాములమే కాదు, ఈ పాలు పంచుకోవడంలో కూడా భాగస్వాములమే. సగం నాకు మిగిల్చండి. పాల కోసం పురాణాలు గుర్తు చేసి టైం ఎందుకు వృధా చేస్తాం? నీకు సహమే కదా కావాలి. ఇవిగో తీసుకో. ఏమిటలా కొత్తగా చూస్తున్నావు? తాగు. తాగితే నీతో పాటు నేను చేస్తాను. ఏమిటి? ఏమి నువ్వు అనేది? ఈ పాలల్లో విషం కలిపాను. ఎందుకు కలిపావు? నువ్వు చేసిన ఘోరాలన్నీ నాకు తెలిసిపోయాయి. నీలాంటి కిరాతకుణ్ణి బతకనివ్వకూడదు. అందుకే ఈ పాలల్లో విషం కలిపాను. చూసావా చూసావా, నీ ముఖంలో అప్పుడే రంగులు ఎలా మారుతున్నాయో. నీ ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. నీ కడుపులో కూడా మంటలు రేగుతున్నట్టున్నాయి కదా. నేను చావకూడదు, నేను బతకాలి. హలో డాక్టర్, హెల్ప్ మీ డాక్టర్. హలో డాక్టర్. ఫోన్ పని చేయదు. నేనే కనెక్షన్ పెట్టేశాను. ఇంకో ఓవర్ యాక్షన్ మానండి. నిజంగా విషయం కలిపాననుకున్నారా? లేదా? విషయం కలపలేదా? లేదు. మరి ఎందుకు చెప్పా? ఎందుకు లేదు? అనుకుంటున్నా ఏంటి ఊహా, ఈ రోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా. మొదటి రాత్రి కదా, నీకు జీవితంలో గుర్తుండేలా చిన్న షాక్ ఇద్దామని. గాడ్ ఇస్ గ్రేట్. నేనెంత భయపడ్డానో తెలుసా? నిజంగానే చచ్చిపోతున్న అనుభూతి కలిగించావు. ఊహా, ఎవరెంత చెప్పినా మన ఇద్దరి మధ్య ఏ అనుమానాలు రాకూడదు. అది నేను భరించలేను. ఊహా, ఊహా. ప్రేమ గుండెలు కత్తి తెచ్చావా? పెళ్లి పుట్టు ఆరకముందే నా ఆశలు తుడిచేసావా? నిన్ను అందితే నన్ను కూడా చంపుతావు. ఇంకెంతమంది చంపుతావు?
చంపవలసిన వాళ్ళందరినీ ఎప్పుడో చంపేశావు. నేను ఎంతమందిని చంపాను నీకు తెలుసా? చీకట్లో నువ్వు చేసిన నీ చరిత్ర చెప్పమంటావా? కాలేజీ చదివే రోజుల్లో చిల్లర ఖర్చుల కోసం కళ్ళల్లో కళ్ళు కలిపిన సుజాత జీవితాన్ని కాటేసి ఆమె ప్రేమకు సమాధి కట్టావు. పై చదువుల పేరుతో ₹1,00,000 కోసం అడుగులు అడిగేసి 7 అడుగులు నీతో నడిచిన మీ మామయ్య కూతురి జీవితాన్ని అగాధంలోకి గంటేశావు. రేపు నాకంటే ధనవంతురాలు నీ చూపుల్లో చిక్కితే కోటి కాంతులతో కళకళలాడుతున్న నా జీవితాన్ని చీకటి కోరలకి ఎరవేస్తామని నాకు తెలుసు. భార్యగా నీ పక్కలో పట్టుపరుపులపై పడుకునే కంటే తాడి తెంచుకుని విధవరాలిగా కటిక నేలపై పడుకోవడమే మంచిది. ఎవరన్నా వచ్చి కాపాడతానని అరుస్తున్నావా? అరవరా, అరు, ఆకాశం చిల్లులు పడేలా అరు. చేతుల్లో బలైపోయిన అమాయకులకు కనీసం ఇలా అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు కదరా. నరకాసురుని సంహరించిన సత్యభామకు జేజేలు కొడుతూ దుష్ట సంహారానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. మహిషాసురుని చంపిన పరాశక్తికి నీరాజనాలిస్తూ స్త్రీ శక్తి విజయానికి గుర్తుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. నీ చితి మంటలే నాకు దీపావళి, నీ ఆఖరి రాత్రి నాకు నవరాత్రి. నీలాంటి నరరూప రాక్షసుడి చావుతో ఆడజాతి మరో కొత్త పండుగ చేసుకోవాలి. అందుకే నాకు చావాలి. పసిపిల్లాడు దేవుడితో సమానం అంటారు. అందుకే నీ కన్న కొడుకు చేతే మన 3 ముళ్ళ బంధాన్ని తెంచేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తే నా బుట్ట చెరిగిపోతా, నా గాజులు పగిలిపోవు. చూసావా, నువ్వు ప్రాణం పోసి నీ బిడ్డనే చావు కారణం అయ్యాడు. నువ్వెప్పుడు అంటుంటావే గాడ్ ఇస్ గ్రేట్ అని. దట్ ఇస్ రైట్, గాడ్ ఇస్ రియల్లీ గ్రేట్. నీకు భార్యని కావాలని ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఈ బిడ్డకు తల్లినవుతానని మాత్రం నేను ఊహించుకోలేదు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోపాన్ని కడిగేసుకోవాలంటే ఈ బిడ్డకు తల్లినవ్వడం ఒక్కటే సరైన మార్గం. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. God is really great. అమ్మవ్వ, ఈ బిడ్డకు తల్లినవుతానన్నా నీ నిర్ణయానికి నా జవహర్లమ్మ. అందుకే అందుకే నీ చేతికి సంఖ్యలు పడకుండా ఈ నిత్యుని నేను చెప్పానమ్మా, నేను చెప్పాను. నా చావు గురించి నువ్వు చింతించుకో. ఈ దుర్మార్గుడు చెప్పిన తృప్తితో నేను ఆనందంగా చచ్చిపోతాను. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపో. Mr. Mohan, which is the fastest bird in the world? The swift, 240 km/h. కొండలో నీళ్ళెందుకు చల్లగా ఉంటాయి? Because of latent heat of vaporization. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏమిటి? Milk powder. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి కొండకి